చిన్నగా ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి అయితే పోస్ట్ అయితే పెట్టింది. ఆ పోస్ట్ లో వచ్చేసి సీఎం చార్ట్స్ అనేవి మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక జూనియర్ ఎన్టీఆర్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు కూడా వినిపించవు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక పోస్ట్ అయితే వేసింది. ఎవరికి అర్హత ఉంది సీఎం అయ్యే అవకాశాలు అని చెప్పి పోస్ట్ అయితే వేశారు. ఆ పోస్ట్ కి దాదాపు 30,000 మంది అయితే లైక్ అయితే చేశారు. అలాగే 1,500 మంది వరకు కామెంట్ అయితే చేశారు. ఈ కామెంట్ సెక్షన్ లో వెళ్ళి చూస్తే ఎవరైతే 1,500 మంది ఉన్నారో దాంట్లో 90% జూనియర్ ఎన్టీఆర్ గారే సీఎం అవుతారని చెప్పి మరి ఫ్యాన్స్ అలాగే న్యూట్రల్ ఆడియన్స్ జనరల్ ఆడియన్స్ ఓటింగ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ కోసం అయితే ఈగర్ గా అయితే ఎదురు చూస్తున్నారని చెప్పి దీన్ని బట్టి అయితే అర్థమైతే అవుతుంది. జనాలకు కూడా తారక్ అన్న రావాలి, తారక రాముడు రావాలి, అలాగే అది తెలుగుదేశం పార్టీ నుంచి అయినా పోటీ చేయాలి, లేకుంటే సపరేట్ గా పార్టీ పెట్టైనా పోటీ చేయాలి, ఏదైనా జరగాలి కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి గట్టిగా అయితే నినాదాలు అయితే జరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు వస్తారో తెలుసా? ఎవరు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నా వరకు అయితే మన పవన్ కళ్యాణ్ గారు చూసేసాం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా, ఎమ్మెల్యేగా. సో తనంటూ తన ఒక స్టాండ్ మీద నిలబడుతూ ఇప్పటి వరకు అయితే రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. కూటమితో పొత్తు పెట్టుకుని ఏదో విధంగా తనైతే సర్వే అయితే అవుతున్నాడు. మరి సీఎం అయ్యే కెపాసిటీ ఉందంటే మాత్రం తన ఒక పొలిటీషియన్ గా ఎప్పుడైతే మారాడో తన ఒక పవన్ కళ్యాణ్ గా మర్చిపోయాం మనము. సో తన ఒక రాజకీయ నాయకుడిని చూస్తున్నాం కాబట్టి తను సీఎం అయ్యే అవకాశాలు వాళ్ళు తక్కువ. నేను చెప్పే పాయింట్ మీకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని జనాలు అభిమానించేవారు చాలా. ఏదైనా ఒక సెన్సేషనల్ ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు రాజకీయాల్లోకి వచ్చి. బట్ తను కూడా ఒక రియల్ పొలిటీషియన్ లాగానే అయిపోయాడు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకరి మీదనే హోప్స్ అనేవి ఇప్పుడు అందరికైతే ఉన్నాయి. తను డిఫరెంట్ గా ట్రై చేస్తాడు, డిఫరెంట్ గా అప్రోచ్ అవుతాడు, జనాల బాధలు తెలుసుకుంటాడు, జనాల గురించి ఆలోచిస్తాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మరి తారక్ అన్న కూడా ఎలా డిసిషన్ తీసుకుంటాడు అనేది ముందు మనకు తెలియాలి. మరి మీ ఒపీనియన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఎవరు సీఎం అయితే బాగుంటది? ఎవరు ఫస్ట్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? కింద కామెంట్